అండ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి అంటే లైక్ విన్నది ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది అని అంటారు. సో అవుతూ ఉంటుందా? లైక్ పర్టిక్యులర్ ఒక కొన్ని మంత్స్ వరకు అవుతుందా? వాట్ ఇస్ ఇఫ్ ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ ఈస్ దేర్, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అన్నది అవ్వకూడదు. అవ్వకూడదు. ఓకే. సో ఎందుకంటే అది బ్లీడింగ్ ఆపేస్తుంది మనకి. ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్నది ఇంక మనకి రెగ్యులర్‌గా మంత్లీ వచ్చే మెన్సెస్‌ని ఆపేసేసి బేబీ గ్రో అవ్వటానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుంది అంటే దానికి రకరకాల కారణాలుంటాయి. ఫస్ట్ 3 నెలల ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ గనక కనపడుతుంది అంటే మనకి ఆ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేసే హార్మోన్స్ ఎక్కడో డెఫిషియన్సీ ఉండటం వల్ల అప్పుడప్పుడు మనకి బ్లీడింగ్ అన్నది జరుగుతుంది. అప్పుడప్పుడు స్టార్టింగ్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చి గర్భసంచిలో కూర్చునేటప్పుడు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని చూస్తాము. అది వన్స్ ఆర్ ట్వైస్ ఒక 2 డ్రాప్స్ బ్లీడింగ్ అలా కనపడి ఆగిపోతుంది. సమ్మన్ ఈస్ హ్యావింగ్ కాన్స్టెంట్ బ్లీడింగ్ ఇన్ దేర్ ఫస్ట్ 3 months ఆఫ్ దేర్ ప్రెగ్నెన్సీ, దాన్ని థ్రెటెన్డ్ అబార్షన్ అని అంటాం అన్నమాట. అంటే ఫ్యూచర్లో ఏమన్నా ఇఫ్ హార్మోనల్ సపోర్ట్ మనం తీసుకోకపోతే అది అబార్షన్ అయిపోయే ఛాన్సెస్ ఆర్ హయ్యర్ అని. సో అలాంటప్పుడు ఏంటంటే మన మాయ ప్లసెంటా బేబీ గ్రోత్ని టేక్ ఓవర్ చేయడానికి మనకి ఒక 12 to 14 weeks టైం పడుతుంది. అప్పటిదాకా మనకి బాడీ నుంచి వచ్చే హార్మోన్స్ ఆ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయగలగాలి. అప్పుడు బాడీ నుంచి హార్మోన్ సపోర్ట్ కరెక్ట్గా లేకపోతే, ఎవరైతే మనం ఇన్నాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని అనుకున్నామో వాళ్ళకి ఇట్లా ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది చూడటం కామన్.